ఒకవేళ నీ జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్నావేమో. కొన్ని ఆర్థిక సమస్యలు 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కష్టార్జితమంతా వడ్డీలకు దారబోస్తూ, అప్పులకు దారబోస్తూ, హాస్పిటల్కి దారబోస్తూ, కష్టార్జితమంతా అన్యాక్రాంతమై సిల్లి సంచిలో వేసుకున్న కష్టార్జితంలాగా నీ కష్టార్జితం మారిపోయిందేమో. 12 సంవత్సరాలు ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందేమో. ఒక మాట అడుగు, ప్రభువా ఒకసారి నన్ను తాకవా, ఒకసారి నన్ను దర్శించవా. 12 సంవత్సరాల ఆర్థిక సమస్య రెప్పపాటు కాలంలో దేవుడు పరిష్కారం చూపిస్తాడు. నీ శరీరాన్ని ఎలుబడి చేస్తున్న వ్యాధి కొన్ని సంవత్సరాల నుంచి చివరికి వైద్యులు కూడా నిన్ను చేయి విడిచిపెట్టారేమో. ఒకసారి నన్ను తాకవా ప్రభు, నన్ను దర్శించవా. దేవుడు తాకితే 12 సంవత్సరాల రోగమైనా 120 సంవత్సరాల సమస్యలైనా దేవుడు తాకిన క్షణమే రెప్పపాటు కాలంలో పరిష్కారాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. 430 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీలు బానిసలు. ఈ సంవత్సరం విడుదల వస్తుందని 430 సంవత్సరాలు ఎదురు చూశారు. 430 సంవత్సరాల తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు తాకాడు, దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తోడనే 430 సంవత్సరాల సమస్యకు రెప్పపాటు కాలంలో నా దేవుడు పరిష్కారాన్ని దయచేశాడు.